how are you? I'm good. How are you? How was your day? Hectic. కాఫీ తాగుతావా? ఈ టైంలో కాఫీ కంటే విస్కీ బాగుంటుందేమో. సరే, I'll make a drink for you. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా విక్కీ? నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు? రేపు మార్నింగ్. ఈ మంత్ 2 days లీవ్ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకో, టేక్ సమ్ రెస్ట్. ఆల్రెడీ 4 days లీవ్ తీసుకున్నా. ఇంకో 2 days లీవ్ అడిగితే హెచ్ఆర్ చచ్చిపోతుంది. నీ కెనడా ఫ్రెండ్ బాగున్నాడా? బాగున్నాడు. నీకు కావాలా? నేను అతను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నా. ఎలాగైనా అమౌంట్ సెట్ చేసి షేర్స్ కొనుక్కుని కెనడా వెళ్ళిపోవాలి. ఈ లైఫ్ వద్దబ్బా. బ్రో ఒక క్యాపుచినో. ఇంతకంటే పెద్ద లైఫ్ అనుభవించాలి. హే రుదిరా. హాయ్. హే థామస్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఏంటి ఇంటికి రావట్లేదు? మీ వైఫ్ బాగుందా? యా బాగుంది, సూపర్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, కూల్. యా యు ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్, ఐ నో ఇట్. కొంచెం విక్కీ నువ్వే చూసుకోవాలి. ఎందుకు? నీకు తెలీదా? వన్ జాబ్ నుంచి తీసేశారు, నీకు చెప్పలేదా? మార్నింగ్ చెప్పాడు, నేను బిజీలో వినలేదు. ఎందుకు తీసేశారు? కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ తీసేయడానికి పెద్ద రీజన్ ఏముండవు. షర్టు బటన్ చక్కగా పెట్టుకోపోయినా తీసి పడేస్తారు. ఈ టైంలో విక్కీకి నీ అవసరం చాలా ఉంది. అదే కదా రిలేషన్షిప్ అంటే. అన్నీ ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు, ఏం లేనప్పుడు మనతో ఉన్న వాళ్ళే కదా మన వాళ్ళు. బీ విత్ హిమ్. సారీ. నేను నిన్ను సారీ అడిగానా? నువ్వు నా లైఫ్. మన జీవితాల్లో ఏం జరుగుతుందో ఎవరో ఒకరు చెప్తే తెలుసుకోవాలా? మనం హ్యాపీగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, మనం పెళ్లి చేసుకోవాలి విక్కీ. ఈ ప్రేమ నీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. మనం సెటిల్ అవ్వాలి. నా లైఫ్ లో జరిగిన చిన్న చిన్న విషయాలు కూడా నీతో షేర్ చేసుకుంటా. నువ్వు మాత్రం ఇంత జరిగినా కూడా చెప్పలేదు. రియల్లీ సారీ రుద్ర. టైం చూసి చెప్పాలనుకున్నా కానీ. ఇట్స్ ఓకే విక్కీ. జాబ్ పోయింది అంతే కదా, ఇంకో జాబ్ చూసుకో. ఇద్దరం కలిసి కష్టపడదాంరా. లైఫ్ సెట్ చేసుకుందాంరా బంగారం. హ్యాపీగా ఉందాం, ఓకేనా?